నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిండి. నేను రీసెంట్గా తీసుకున్న మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి మీకు కూడా ఉపయోగపడితే కమెంట్ చేయండి, డెఫినెట్గా లింక్ పెడతాను. నేను ఫస్ట్ ఉయ్యాలు తీసుకున్నా. డిన్నుకి కిని పాపకు ఉయ్యాల కావాలని తీసుకున్నా. ఇంతకుముందు క్లాత్తో కట్టినాం, అది ఊడిపోయింది. అంటే అందరం కూర్చొని దగ్గర నేను మా అన్నయ్య డిన్ను కూడా ఒకసారి కూర్చొన్నాను. టప్పుకున్న తెగి కింద పడిపోయింది. సో 2 కొండెములు ఉంటాయి కదా, అది ఒకటి తెగిపోయింది, ఒకటే ఉంది. ఇక దానికి సారీ కట్టడానికి కుదరట్లేదని కిన్ని పాప కూడా ఊక ఉయ్యాలు లేకపోతే ఏడుస్తుంది, కొంచెం దాని మీద వేస్తే డైవర్ట్ అవుతుందని తీసుకున్నా. ఇది నాకు 800 900 పడ్డది. చాలా బాగుంది. క్వాలిటీ ఇది 100 kgs వస్తుంది. మీరు పైన సీల్ ఎంత గట్టిగా ఉంటే అది ఎంత క్యారీ చేస్తుంది. శారీతో కట్టిన ఇవ్వాలనే బెస్ట్ అనిపిస్తుంది. అలా పడుకోబెట్టగానే పిల్లలు మంచి దగ్గరకుండి కొంచెం వెచ్చగా అనిపించి అమ్మ ఊళ్ళో ఉన్నట్టు హాయిగా చాలాసేపు అయినా పడుకుంటారు. డిన్ను అయితే ఈజీగా 6 hours పడుకునేది. మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours. మేము ఫీడింగ్ బంద్ చేసినప్పుడు కూడా మాక్సిమం ఉయ్యాల వల్లనే డిన్ను ఎమ్మటే ఫీడింగ్ బంద్ చేసింది అనిపించింది. మిల్క్ బాటిల్ ఇచ్చి ఉయ్యాల వేయగానే ఎమ్మటే పడుకునేవాడు. అస్సలు సతాయించలేదు ఫీడింగ్ అప్పుడు. దీనికైతే కొంచెం సీలల్ లాంటివి వచ్చినాయి. రావనుకున్నా, నేను ఎట్లా కట్టాలో ఏమనుకున్నా కానీ వచ్చినాయి. డైరెక్ట్ దానికి తగిలిస్తే అయిపోతుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం దారాలతోనే ఎక్కడ దిగుతుందో అనుకున్నా కానీ సూపర్ క్వాలిటీ. ఇలాంటి ఏమన్నా అన్బాక్సింగ్ చేయాలంటే పక్కన డిన్నో ఉండేలా చూస్తే, ఎందుకంటే తను కూడా ఎగ్జైట్ అవుతాడు, ఏమొచ్చిందా ఏంటిదా ఎట్లు ఉపయోగపడతాయి. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు, చంపేస్తాడు అనమాట. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేక మనకి చికాకు వస్తుంది. అది కట్టలేదు ఎక్కుతా అంటుండే. ఆ హెయిర్ సగం వీళ్ళిద్దరి వల్ల ఓడిపోతుంది. అటొకలు గుంజుతారు, ఇటొకలు గుంజుతారు. అబ్బబ్బబ్బ ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. అందులో ఒకటి ఇంకా వీలు గుంజడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫాల్ కంటే వీలు గుంజేది ఎక్కువ ఉంది. తర్వాత అయితే ఉయ్యాల సో ఎగ్జైటెడ్గా ఉందనమాట. శారీ ఉయ్యాల ఎట్లా చేసినా కడదాం అనుకున్నా కానీ ఇక తర్వాత వీళ్ళు పెద్ద అవుతున్నారు కదా, దాని మీద కూర్చోర్లే అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది క్వాలిటీ కూడా బాగుంది, ఈజీగా ఫిట్ చేయొచ్చు అనమాట. ఇది ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ ఎక్కడైనా మనకు ఒక సీల్ ఉంటే చాలు, దానికి తగిలిస్తే సెట్. అసలు బయట కూడా మేము కడదాం అనుకున్నాం. సమ్మర్ లో కొంచెం బయట ఇది తీసుకెళ్లి బయట పెడదాం అనుకున్నాం. ఇది ఉయ్యాల కూడా మొత్తం ఫ్లాట్ గా రాలేదు, బ్యాక్ సైడ్ మొత్తం డౌన్ అయి వచ్చింది. అందువల్ల పిల్లలు ఎమ్మట దిగడానికి ఛాన్స్ ఉండదు, కింద కూడా పడరు. రోప్స్ కూడా నేను ఇటు సైడ్ ఇట్లా స్ట్రేట్ గా ఉంటాయి అనుకున్నాను, అవి రౌండ్ షేప్ లో వచ్చినాయి రోప్స్. సో కింద పడే ఛాన్స్ తక్కువ అన్నమాట. కాకపోతే మనం డెఫినెట్ గా వాళ్ళ చుట్టూ ఉండాలి ఇది కట్టేటప్పుడు, అంటే ఊగేటప్పుడు. లేకపోతే తీటోళ్ళు ఉంటారు కదా, నా కొడుకు లాంటి వాళ్ళు, కింద పడితే ముక్కు బాగుతుంది. మనం ఉంటేనే ఎక్కించండి, లేకపోతే వద్దు. మాక్సిమం కిందికి కడదానికే ట్రై చేయండి. పిల్లలు ఉన్నప్పుడు పైకి కడితే కింద పడతారు కదా, ఎంత కిందికి అయితే అలా సీలలు ఇచ్చారనమాట. మనం ఒకవేళ సైజ్ అడ్జస్ట్మెంట్ కావాలంటే మధ్యలో తీసి పైన 2 కుండ్లు ఉంటాయి కదా, వాటికి సెట్ చేయొచ్చు. సైజ్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇక కిన్ని పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. ఇలాంటి అనగానే చాలా ఊరికి వస్తుంది, ఎక్కడున్నా తినమంటే తినదు. కానీ కూర్చో. ఊగు. నచ్చిందా? ఇంట్లో ఒక ఉయ్యాలు ఉంటే అసలు ఆ ఇల్లు వైబే వేరేలాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇదైతే వర్త్ అనిపించింది. మంచిగా ఇద్దరు కూర్చోరు, అన్న చెల్లెళ్ళు ఎంత క్యూట్గా. ఇదైతే 900 వర్త్ అని చెప్పుకోవచ్చు. స్టాండర్డ్గా ఉంది, అసలు తెగదనమాట. పైన కొండే లూజ్ అవుతుంది, మనం టైట్ చేసుకోవాలి తప్ప. అసలు కింద దారాలు తెగవు అస్సలు. కిందిగాడు ఎంత క్యూట్గా కూర్చుంటూ చూడండి. ఇంకా మా మావయ్య వచ్చిండు. మా మామయ్యకి ఏదైనా అన్బాక్సింగ్ చేయడం అంటే మస్తు ఇష్టం ఉంటుంది. మా ఆర్డర్లు మాక్సిమం మేము రాకముందుకే ఓపెన్ చేసేస్తాడు. ఇది కూడా ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ కత్తెర దొరక ఆగిండు. ఇక వచ్చిందనమాట, బయటకు వెళ్ళిండు, చూస్తాడు. పడుకోదిగా, కూర్చోవడమే. ఈ ఉయ్యాల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో డెఫినెట్గా ఉండాలి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మంచి వాళ్ళు చికాకు చేసి అనుకో, దాని మీద వేసి గట్టిగా 2 ఊపులు ఊపితే వాళ్ళే పడుకుంటారు. అట్లా స్టిఫ్గా వచ్చింది హ్యాంగర్. తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఒక కొండం తీసి ఇంకోటి పెట్టుకోవచ్చు. కాకపోతే చాలా వర్త్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్లు, బెడ్షీట్. ఇది ఎలాస్టిక్ అనమాట, మంచి ఫైన్ కలర్లో తీసుకుంటాను నేను బెడ్రూమ్లకి. బెదురు పట్టే కలర్, తిక్కు కలర్స్ ఏం తీసుకొని, ఈవెన్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఏం మరకలు అంటించినా నాకు పర్లేదు. కానీ కొంచెం బెడ్రూమ్ అంటే కొంచెం నీట్ గా క్లీన్ గా అనిపించాలి. కొంచెం బ్రైట్ కలర్ వేస్తే మంచి స్పేషియస్ గా అనిపిస్తుంది. అందుకోసం ఇది తీసుకుని, మా ఇంట్లో మాక్సిమం ఎలాస్టిక్ బెడ్షీట్లే వాడతారు. మీకు ఎవరికైనా తెలియకపోతే ఉంటది కానీ చేస్తున్నాను అనమాట. ఇది ఎలాస్టిక్. మన నార్మల్ బెడ్షీట్ అయితే ఆ పిల్లలు అటు ఎగురితే మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇట్లా ఎలాస్టిక్ పెట్టుంచితే వాళ్ళు ఎగిరిన దూకిన అస్సలు పోదు. మన ఊరికి చదువుకోవాల్సిన పని లేదనమాట. చాలా బాగుంటది క్వాలిటీ కూడా. దీనికి 2 పిల్లో కవర్స్ వస్తుంది. దీని కాస్ట్ 500 450 ఏమో పడ్డది. ఇంకా కమెంట్ చేయండి, నేను లింక్ ఇస్తా. కానీ చాలా
స్టిఫ్గా ఉంటుంది అనమాట. కలర్స్ కూడా మంచి డీసెంట్ కలర్ తీసుకున్నాను నేను. మీకు ఒక థిక్ కలర్ కావాలంటే తీసుకోండి. కినిగాడ అయితే బజ్జి ఉంది. నెక్స్ట్ అయితే పిల్లో కవర్స్ తీసుకున్నా, సాటిన్ పిల్లో కవర్స్. మనం 8 to 10 అవర్స్ దాకా బెడ్ మీద ఉంటాం కాబట్టి సో బెడ్షీట్ పిల్లో కవర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము సాటిన్ పిల్లో కవర్స్ కాకుండా నార్మల్ పిల్లో కవర్స్ వాడితే దాని మీద అది కాటన్ కదా, డస్ట్ చేరి మొత్తం ఆ పింపుల్స్ అవ్వడానికి హెయిర్ గ్రోత్ కూడా సరిగ్గా ఉంటుంది అనమాట. హెయిర్ కూడా బాగా నార్మల్ కాటన్ పిల్లోస్ వాడితే మన బెడ్షీట్ పిల్లో కవర్స్ ఎంత నీట్గా ఉంటుందో మన హెయిర్ ఫాల్, మన ఫేస్ మీద వచ్చే పింపుల్స్ అంత తక్కువ ఉంటాయి అనమాట. అంటే మనకి మొత్తం సాటిన్ కదా, సో దాని మీద డస్ట్ ఆగదన్నమాట. మా ఇంట్లో మాక్సిమం సాటిన్ పిల్లో కవర్సే ఉంటుంది. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నా. ఒకవేళ మీకు కూడా హెయిర్ ఫాల్, పింపుల్స్ అయితే ఇది వాడండి. తర్వాత అయితే ఈ ఫ్యాన్ తీసుకున్నా. మీరు రీసెంట్గా ఎండాకాలంలో ఫుల్ కరెంట్ పోయింది మా దగ్గర. సో కిన్ని పాపకి నైట్ ఫుల్ ఇబ్బంది అయింది. ఊకలేసేది డిన్ను కిన్ని. ఇది ఉండడం వల్ల బాగానే ఉపయోగపడ్డది. కరెంట్ లేకపోయినా కానీ మంచి ఇలా 3 బటన్స్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఎట్లా ఫ్యాన్ కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో టార్చ్ అనమాట. మనకు ఒకవేళ కరెంట్ లేకపోయినా ఇందులో టార్చ్ చేసుకోవచ్చు. ఇది రీఛార్జబుల్ అనమాట. సో ఏం ఖరాబ్ కాదు. రీఛార్జబుల్ కాబట్టి మనకి ఎప్పుడు కరెంట్ పోయినా ఎప్పుడన్నా మంచిగా కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని హాయిగా ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఇది ఇండోర్ అవుట్డోర్ మనం కార్లో ఎక్కడికి వెళ్ళినా లేకపోతే అవుట్డోర్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఈజీ టు క్యారీ, చాలా చిన్నగా ఉంటుంది. గాలి కూడా ఫుల్ వస్తుంది అనమాట. అసలు ఇది మస్తు ఉపయోగపడ్డది ఈ సమ్మర్లో. తర్వాత ఒక చిన్న బాటిల్ తీసుకున్నా. డిన్ను స్కూల్కి వెళ్తుండే కదా, సో దానికి స్ట్రా బాటిల్ అంటే మా నార్మల్ బాటిల్ స్ప్లిట్ అవుతాయి కదా మొత్తం డ్రెస్ మీద. ఇక అక్కడ డ్రెస్ చేంజ్ చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ అంత ఇంపార్టెంట్ చూపించారు కదా, అందుకోసం అని తీసుకున్నాను అనమాట స్ట్రా బాటిల్. ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత అయితే మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. ఇది మస్తు ఉపయోగపడ్డది. ఇది మా ఆయన బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చా. ఇది 900 or 1000 రూపీస్ ఏమో పడ్డది. నేను మాక్సిమం ఇట్లా బాగా ఉపయోగపడేస్తాను. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొంచెం నొప్పి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇది పెట్టుకుంటే ఫుల్ రిలీఫ్ అనమాట. ఇది డిన్నుకి కూడా అరికాళ్ళకి బాగా పెడతాం. తను ఎప్పుడన్నా బాగా అలసిపోయి వచ్చింది అనుకో, నైట్ పడుకునే ముందు అరికాళ్ళకి పెడితే ఎమ్మటే పడుకుంటాడు అనమాట. ఇది మంచిగా స్పీడ్ ఇంటెన్సిటీ చాలా బాగుంది. ఇది రౌండ్ బాల్ షేప్లో ఉంటుంది. డెఫినెట్గా ఇది తీసుకోండి. మనకి ఏమన్నా పీరియడ్ క్రాంప్స్ వచ్చినా కానీ వాడుకోవచ్చు. ఎక్కడైనా యూస్ చేయొచ్చు ఇది. తర్వాత మన కిచెన్ రూమ్లోకి మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇది. ఎందుకంటే మనం ఒకసారి చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకోకుండా మేమైతే ఇట్లా 20 లీటర్స్ 25 లీటర్స్ పెద్దది తెచ్చుకుంటాం. సో తీసినప్పుడల్లా మా ఆయన రావాలంటే రాలేడు. నేను తీసినప్పుడు డెఫినెట్గా కింద పోతుంది. ఇట్లా అయితే కాదని చెప్పి ఇట్లా ఇది పంపు తీసుకున్నాను అనమాట. ఇది 89-90 రూపీస్ పడ్డది. మోస్ట్ యూస్ఫుల్ పంప్ అన్నట్టు పైకి లాగితే ఆ రోప్ ని మనకి ఈజీగా ఆయిల్ వస్తుంది అనమాట. పెద్ద టెన్షన్ ఉండదు, కింద పడిపోతుంది అని టెన్షన్ ఉండదు. మంచిగా ఉంటుంది. మనం ఆపేస్తే అది ఆగిపోతుంది. అంటే పంపు గుంజడం ఆపేస్తే అది ఆగిపోతుంది. కానీ చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్. ఒకవేళ మీకు నాలాగైనా పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చుకునే వాళ్ళకైతే ఇది కంపల్సరీ ఉపయోగపడుతుంది. నార్మల్గా చిన్న చిన్న వాటిలోకైనా ఉపయోగపడుతుంది. లీటర్ దానికి అంత యూస్ఫుల్ కదా. మాదైతే 25 లీటర్స్. మీరు కూడా కొంతమంది ఇట్లా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు తెచ్చుకొని స్టోర్ చేసి ఉంటాయి కదా, అది కింది పాపకి బర్త్డేకి తీసుకొచ్చింది అనమాట. ఇంకా అయిపోలేదు. సో అది తీసుకున్నకి ఊకే కింద పోతుందని సగం వేస్ట్ అవుతుందని. తర్వాత అయితే ఇట్లా ఫ్రూట్ బాక్స్. మా ఇంట్లో ఫ్రూట్స్కి సపరేట్ సెల్ఫే ఉంటుంది. డెఫినెట్గా ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. సో వాటి మీద ఏ బనానా పెట్టినా యాపిల్ పెట్టినా డెఫినెట్గా చిన్న చిన్న దోమలు ఈగలు వాళ్తూనే ఉంటాయి. అందుకోసం అని ఇది తీసుకున్నా. దీనికి కాస్ట్ ఎంత పడ్డదో గుర్తులేదు కానీ చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఎందుకంటే మనం అందులో ఫ్రూట్స్ పెట్టినాం అనుకో, ఫ్రూట్స్ పెట్టి క్యాప్ పెట్టేస్తే కథం అది మ్యాగ్నెటిక్తోనే ఉందన్నమాట, స్టిక్ అయిపోతుంది. ఫ్రూట్స్ పెట్టి అట్లా వదిలేస్తే మనకు నచ్చినప్పుడు తీసుకొని తినొచ్చు. విడిగా పెడితే ఈజీగా మరీ బనానా చుట్టూ అయితే ఫుల్ ఈగలు దోమలు ఇంట్లో అంతా క్లమ్జీగా అనిపించినట్టు అనిపిస్తుంది. ఫ్రూట్స్ అని ఒక వేరే ఎక్కడెక్కడనో పడి ఉంటే అట్లని ఇది తీసుకున్నాను అనమాట. ఇది లార్జ్ కూడా ఉంది, పెద్దగా ఉంది, మంచి చేతితో తీసుకోవడానికి. ఇట్లా డిజైన్ యాపిల్ షేప్లో ఉందన్నమాట. సైజు కూడా బాగుంది, మరీ చిన్నగా ఏం లేదు. వర్త్ అనిపించింది నాకు. వర్త్గా సూపర్ వర్త్. ఎందుకంటే మాది వెజిటేబుల్స్కే సపరేట్గా ఉంటుంది కదా. ఇందులో వేసేస్తే ఫ్రూట్స్ తేగానే ఇందులో వేసేస్తే అయిపోతుంది. మనం ఇందులో డైరెక్ట్ కావాలంటే వాష్ చేసుకోవచ్చు. మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డైరెక్ట్ తీసుకొని సింక్ కింద పెడితే ఆటోమేటిక్గా వాష్ అయిపోతుంది. ఆ వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఇది ఈజీ టు రిమూవబుల్ అనమాట. వర్త్ నాకు అనిపించింది. ఇది కాస్ట్ కూడా అంతేం కాదు. మీకు కావాలంటే కమెంట్ చేయాలి. ఇలా ఉండడం వల్ల కూడా ఫ్రూట్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అందులో ఉంటే ఒక ఫ్రూట్ అయిపోయింది అనగానే తెలిసిపోతుంది ఇంకో ఫ్రూట్ తీసుకురావాలని. ఇంకా తర్వాత అయితే ఇది టీ షుగర్ అనమాట. నాకు ఈ మధ్యలో స్టీల్ పిచ్చి బాగా పట్టింది. మొత్తం స్టీల్ అయిపోవాలి, మొత్తం ఒక్కడు కూడా ప్లాస్టిక్ ఉండొద్దు ఇంట్లో అని కిచెన్ రూమ్ లో గట్టి ఫిక్స్ అయినా. అందుకోసం అని టీ షుగర్ తీసుకున్నా. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తమ్మ మా ఆయిల్ వేయరు కాబట్టి ఇది అసలు వాడతలేదు. కానీ చాలా బాగుంది. ఇది డిమార్ట్ లో తీసుకున్నా, ఆన్లైన్ లో కాదు. దీనికి ఎంత 100 రూపీస్ పడ్డది ఈచ్ వన్. కాకపోతే బాగుంది. తర్వాత వెయిట్ మిషన్. నేను రీసెంట్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కదా, సో చూసుకోవడానికి వెయిట్ మిషన్ తీసుకున్నా. ఇది 400 రూపీస్ పడ్డది. చాలా పడితే కింది పాపగాడు చూసుకుంటున్నాను. క్లాత్ స్టోరేజ్ బాక్సెస్ డెఫినెట్ గా ఉండాలి. ఇవి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళకి పితుకులు ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ ఒక్క విడిగా సెల్ఫ్ వేస్తే దొరకవు. అందుకోసం ఇట్లా మల్టీపర్పస్ గా తీసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. ఒక దాంట్లో చెడ్డీలు, ఒక దాంట్లో టీ షర్ట్లు, ఒక దాంట్లో డిన్ను బట్టలు. సో అట్లా ఎమ్మటే దొరుకుతాయి. ఇట్లా విడివిడిగా వేస్తే అవి దొరకవు. ఎక్కడ పోతే సగం అట్నే పోయినాయి నేను ఇవి కొనక ముందు. ఇది కొన్న తర్వాత మంచిగా అందులో సపరేట్గా ఉంటున్నా, ఇంటి నిండా బట్టలు లేకుండా బాగా ఉపయోగపడుతుంది. ఇది వర్త్ ఇట్ అనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది. 3 వచ్చినాయి. నేను ఇంకోటి ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నా. తర్వాత ఎగ్ బాయిలర్, ఇది మా థర్డ్ ఎగ్ బాయిలర్ మా పెళ్ళైన కాంచి. ఇది కూడా బాగానే ఉపయోగపడుతుంది, కానీ ఖరాబ్ అయితే వాటర్ ఎక్కువ అయితే కారిపోతాయి అనమాట. అంత వర్తేం కాదు. ఇంకా మంచి జూడాలు ఉంటాయి, కానీ ఇట్స్ ఓకే. ఇప్పటి వరకు మాకు డెఫినెట్ గా కావాలి కాబట్టి ఇది తీసుకున్నాం. మళ్ళీ దానికి మరకలు పడుతున్నాయి. ఆ మరకలు రుద్దుదామంటే అందులో వాటర్ పోయి ఖరాబ్ అవుతున్నాయి. వాటర్ ఎక్కువ అయితే కారిపోయి ఆ కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా, అందులోకి పోతున్నాయి అనమాట. ఇది కొంచెం అంతేం వర్త్ కాదు, కానీ మాకు కావాలి కాబట్టి తీసుకున్నాం. ఇంతకంటే మంచిగా ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ. బాయిలర్స్ అంతేం ఎక్కువ రోజులు ఉండట్లేదు. మాది పాత ఫస్ట్ ఒకటే 2.5 years వచ్చింది. తర్వాత ఎమ్మటే ఖరాబ్ అయింది. ఇది థర్డ్ అనమాట. పిల్లలు ఉన్న ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ మ్యాజిక్ స్లేట్ ఉండాలన్నమాట. వాళ్ళు స్టార్టింగ్ రైటింగ్ మనలాగా రాయారు కదా, సో వాళ్ళు ఎట్లా పడితే అట్లా గీకడానికి ఒక స్లేట్ తీసుకోవాలి. మనం ఊకే చెడపడం తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి జస్ట్ అట్లా రాసిన తర్వాత ఆ బటన్ డిలీట్ బటన్ నొక్కితే అయిపోతుంది. ఒకవేళ మన డిలీట్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఒకవేళ అది క్లిక్ చేస్తే మనం రాసిన దానిపైన దిద్దడానికి 3 years 4 years దాకా మనం ఇది తీసుకున్నాం అనుకో, వాళ్ళ ఇంట్లో రాస్తుంటే సో బయటకు వెళ్ళగానే స్కూల్కి వెళ్ళగానే ఈజీగా అలవాటు పడిపోతారు. లేదు ఫస్ట్ రాయాలి, దిద్దాలి, ఏబిసిలు రాయాలంటే అట్లా కుదరదు. మనం చిన్నగా ఇంట్లో రాస్తేనే, ఇంట్లో అలవాటు అయితేనే అక్కడ అలవాటు అవుతుంది. ఇదైతే బాగా ఉపయోగపడ్డది. ఇట్లా పెన్సిల్ దానికి స్టిక్ చేయొచ్చు అనమాట. నేను గీసేది ఏ బొమ్మ కమెంట్ చేయండి. నాకు చిన్నప్పుడు ఇది బాగా మా అన్నయ్య నేర్పించింది అనమాట. మీకు వీటన్నిటిలో మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏదో కమెంట్ చేయండి. ఒకవేళ మీకు కావాలి అంటే లింక్ అని కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా లింక్ ఇస్తాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఏమన్నా ఇట్లా ఫ్రెండ్లీ బడ్జెట్, మన బడ్జెట్ ఐటెంలో ఏమన్నా ఉంటే కొని ఇట్లా యూట్యూబ్ షేర్ చేస్తాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ వస్తుంది అనమాట. అసలు ఈ వీక్ మొత్తం ఫుల్ హడావుడి ఫుల్ వ్లాగ్స్ వస్తాయి, అంటే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అనమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.